శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, బంగ్లాదేశ్లో హిందూని అతి కిరాతకంగా చంపేయటం, అలానే అక్కడ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు, వాటిపైన విజయసాయి రెడ్డి గారు స్పందించడం, అసలు ఇవన్నీ ఎలా చూడాలి? మంచిదే కదండి, కనీసం విజయసాయి రెడ్డి గారైనా స్పందించాడు ఆయన. ఎందుకంటే ఇవాళ బంగ్లాదేశ్లో జరుగుతున్నది భారతదేశంలో జరుగుంటే, ఒక ముస్లింకి జరుగుంటే ఈ పాటికి మొత్తం ప్రపంచ దేశాలు భారతదేశం మీద పడిపోయేవిగా, మోదీని పీక్కుని తినేసేవుగా, హిందుత్వాన్ని రచరచ చేసేవుగా. కానీ అది బంగ్లాదేశ్లో జరిగింది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు నోరు విప్పరు, మమతా బెనర్జీ నోరు విప్పదు, మరి ఏ ఒక్క రాజకీయ నాయకుడు నోరు విప్పడు ఎక్సెప్ట్ బీజేపీ, అయితే బీజేపీకి సంబంధించిన పార్టీలు తప్ప. ఇవాళ విజయసాయి రెడ్డి ఎందుకు మాట్లాడారు? నేను ఒకటి చెప్తానండి, ఆయన వ్యక్తిగతంగా ఆయనకి ఏమైనా ఉండనివ్వండి, ఆయన రాజకీయంగా ఆయన వెళ్ళాలనుకుంటున్నారా, లేదు బీజేపీని సపోర్ట్ చేయాలనుకుంటున్నారా, లెట్ ఇట్ బి. ఐ డోంట్ వాంట్ గో టు దట్ పాయింట్ అనమాట. ఎందుకు చెప్తున్నానంటే కనీసం అట్లీస్ట్ ఆయన స్పందించాడు, దానికి మన విజయసాయి రెడ్డిని అప్రిషియేట్ చేయాలి, కారణాలు ఏవైనప్పటికీ. ఇంకొకటి ఏంటంటే, మీరు అన్నట్టుగా బంగ్లాదేశ్లో ఒక వ్యక్తిని మహమ్మద్ని ఏదో తూలనాడాడు అని నడి రోడ్డు మీద గుంపు, ఒక తోడేళ్ల గుంపులాగా పడిపోయి కొట్టేసి అతన్ని చెట్టుకి వేలాడదీసి పెట్రోల్ పోసి తగలబెట్టడం ఏంటి? తప్పు కదా. ఇప్పుడు ఇదే భారతదేశంలో హిందువుల్ని ఇంతమంది ఇలా తిడుతున్నారు, ఒక్కడు రెస్పాండ్ అవుతాడండి? ఒక హిందువు రెస్పాండ్ అవుతాడా? నేను అమానుషంగా ప్రవర్తించమని కానీ, లేకపోతే రివెంజ్ తీసుకోమని కానీ చెప్పట్లే. కనీసం మనకి స్పందన ఉండదు, హిందువులే మళ్ళీ తిరగబడతారు. ఒకవేళ మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు అదేంటండి అలా అన్నారేంటి, రాముడిని అలా అనకూడదు కదా, కృష్ణుడిని అలా అనకూడదు కదా అంటే, మళ్ళీ హిందువులే కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు వ్యాఖ్యానాలు చేస్తారు, అదేదో చాలా సరైన విషయం అన్నట్టు. తర్వాత ఒక మహిళని, అంటే యువతి, మేబీ అమ్మాయిని గ్యాంగ్ రేప్ ఏదో చేసి చాలా అన్యాయంగా, బంగ్లాదేశ్లో ఇంకా మనకు కనిపిస్తున్నవి ఇవే, లోపల ఇంకా చాలా ఉండుంటాయి. మీకు తస్లిమా నస్రీన్ లజ్జ రాశారు గతంలో, బంగ్లాదేశ్లో హిందువులు ఏ రకంగా కిరాతకంగా వాళ్ళ మీద దాడులు జరిగాయి, మహిళల్ని ఎలా వాళ్ళు రేప్ చేశారు, ఇవన్నీ రాస్తే ఆవిడని దేశ బహిష్కరణ చేశారు. లజ్జ దాని పేరు. కానీ ఈరోజు సిగ్గుతోటి ఎవరు తలదించుకోవాల్సి వస్తుంది? భారతదేశంలో ఉండే హిందువులు. ఎందుకంటే ఎవడూ రెస్పాండ్ అవ్వట్లా. ఈ నరమేధాన్ని, ఇది ఒక నరమేధంగా వర్ణించారు ఇవాళ ఎవరు, విజయసాయి రెడ్డి గారు. మీకు మానవత్వం లేదా? మీరు స్పందించరా? ఎవరు స్పందించకపోయినా వాళ్ళని దేశ బహిష్కరణ చేయమన్నాడు ఆయన. చాలా మంచి మాట చెప్పాడు. అంటే ఒక కదలిక వస్తుంది హిందువుల్లో, ఇది రావాలండి, యూనిటీ రావాలి. అదేంటండి అలా అంటారంటే ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే చిన్న చిన్న కమ్యూనిటీస్కే అంత యూనిటీ ఉన్నప్పుడు, మీరు సెక్యులర్ వాదులు అంటారు, ఇవాళ సెక్యులర్ వాదులు అని చెప్పేవాళ్ళు ఎవరైనా దేని మీద మాట్లాడారా? నాకు కావాలది. ఇవాళ ప్రియాంక గాంధీ అన్న మాట్లాడింది ఆవిడ, లేదా రాహుల్ గాంధీ స్పందించాడా, మమతా బెనర్జీ స్పందించిందా, ఎవరు స్పందిస్తున్నారు? సోనియా గాంధీ మాట్లాడిందా? సోకాల్డ్ వాళ్ళందరూ. అందుకని నేను అనేది ఏంటంటే, దీని మీద ప్రతి ఒక్క హిందువు స్పందించండి, మీరు ప్రశ్నించండి, ఏంటిది అన్యాయం ఏంటి అని. వాళ్ళ ప్రపంచ దేశాలు ఇంకా ఎవరు స్పందించాల. ఇదే చిన్న సంఘటన భారతదేశంలో జరిగితే ఈ పాటికి ఎంతమంది ఎన్ని తగలబెట్టేసి ఉండేవాళ్ళు. ఎందుకని హిందువుల్లో ఈ జడత్వం ఎందుకని అడుగుతున్నాను. మీరందరూ కూడా, అంటే మీరు, నేను అనేది మూర్ఖులుగా ఉండక్కర్లేదు, మూఢత్వం ఉండక్కర్లా, కానీ మన అనే ఒక భావన ఉండాలి కదా, ఆ భావన లేదు, అది నేను చెప్తున్నాను. కాబట్టి ఇవాళ బీజేపీ దీని మీద ఖచ్చితంగా స్పందించాలండి, మోదీ గారు తగిన చర్యలు తీసుకోవాలి, అమిత్ షా గారు కూడా దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. ఇలాంటివి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని మాత్రం మనం కోరుకుందాం. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ.